నమస్తే అందరికీ. కొత్తగా ఛానల్ చూసేవారైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అయితే వీడియో కూడా లైక్ అయితే చేయండి. వీడియోకి లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది మిగతా వాళ్ళకైతే వీడియోని అయితే సజెస్ట్ చేస్తుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకైతే మరింత ఉత్సాహం కలుగుతుంది. కాబట్టి ఈ రెండు చేస్తారని కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వస్తే గడిచిన 48 గంటల నుంచి అయితే మన తెలుగు ప్రజలు మొత్తం భయాందోళనలోకి అయితే గురయ్యారు. అది ఏ విషయం అంటే పెట్రోల్ విషయంలో. నిజంగా పెట్రోల్ విషయంలో అయితే కొన్ని బంకుల దగ్గర మొత్తం నో స్టాక్ బోర్డులు అయితే దర్శనమిచ్చినాయి. అది నిజంగానే వాస్తవం కాడికి మన తెలుగు రాష్ట్రాల్లో మన దేశంలో నిజంగా పెట్రోల్ అనేది కొరత ఏర్పడ్డదా అని ఒక ఏమంటారు మొత్తానికి తయోమయానికి అయితే గురయ్యారు మొత్తం. అందులో నేను కూడా ఒకనే. కానీ న్యూస్ తెలుసుకున్న తర్వాత నాకు అనిపించింది నిజంగా అసలు ఈ సోషల్ మీడియా తలుచుకుంటే ఏమన్నా చేయగలదని అనిపించింది. ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు సృష్టించగలదు. ఎగ్జాంపుల్ ఈ పెట్రోల్ విషయంలో కూడా అదే జరిగింది. అయితే ఇక్కడ వాస్తవం కాడికి ఇట్లా జనాలు అయోమయానికి గురి కావడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే మన మోదీ గారు దేశంలో సంక్షోభం రావచ్చు అని ఒక హింట్ ఇచ్చిర్రు. జనాలు ఏమనుకోరు అంటే పెట్రోల్ విషయంలో కావచ్చు అనుకుర్రు. ఇంకొకటి రెండో విషయం ఏంటంటే ఇప్పుడు మనకు తెలిసిన విషయమే కదా, పశ్చిమాసియా దేశాలు అయితే గల్ఫ్ దేశాలలో అయితే యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధం జరగడం వల్ల మన ప్రజలు ఏమనుకున్నారంటే నిజంగానే పెట్రోల్ కొరత ఏర్పడుతుందేమో, భవిష్యత్తులో రేట్ పెరుగుతుందేమో అని చెప్పేసి మొత్తం ప్యానిక్ అయిపోయి మొత్తం పెట్రోల్ బంకుల దగ్గరికి మొత్తం హడావిడిగా మొత్తం లీటర్ కొట్టించుకోవాల్సిన ఒక పర్సన్ ఒక 500 రూపాయలు, ఇంకొక పర్సన్ ట్యాంక్ ఫుల్, ఇంకా కొందరైతే మరి దారుణంగా బైకులో కాకుండా ఫిల్టర్ డబ్బాలు, డ్రమ్ములు, పెద్ద పెద్ద క్యాన్లు తీసుకురావడం వల్ల పెట్రోల్ అయితే ఏమైందంటే వాస్తవం కాడికి ఒక్కొక్క బంకులో యావరేజ్గా 5,000 లీటర్లు అంటే రోజువారీ సేల్స్ ఉంటాయి అన్నట్టు. అయితే ఇట్లా ఈ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ కావడం వల్ల దాదాపు ఒక్కొక్క బంకులో 15,000 లీటర్ల వరకు అయితే ఖాళీ అయిపోయింది. పెట్రోల్ నిల్వలు లేవంటే పుష్కలంగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే జనాలు ఏమనుకున్నారంటే అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ఒకవేళ అవుతుందేమో, సంక్షోభం ఏర్పడుతుందేమో అని చెప్పేసి మొత్తం భయాందోళనకు గురై ఒక 10 మంది జమ అయిన దగ్గర ఇంకో 10 మంది అట్లా 1,000-2,000 మంది జమ అయినారు. ఇంకొక ముఖ్య కారణం కూడా ఏంటంటే మనం ప్రజలు అయోమయానికి గురి కావడానికి కూడా ఒక ముఖ్య విషయం ఏంటంటే ఈ చిన్న పెట్రోల్ బంకులు ఉంటాయి కదా, అయితే వాళ్ళు ఎట్లా అంటే ఆయిల్ కంపెనీల దగ్గర ఇంతకు ముందుకు 50% కట్టి మిగతా అమౌంట్ ఈ పెట్రోల్ ఇక్కడ సేల్ అయిన తర్వాత మిగతా అమౌంట్ ఆ కంపెనీ యొక్క యజమానులకు అయితే కట్టేదంట. అయితే వాళ్ళు కొత్తగా రూల్స్ ఏం చేసిరంటే మొత్తం పేమెంట్ కడితేనే మీకు ట్యాంకర్ పంపిస్తామని చెప్పేసి వాళ్ళు అట్లా ఒక రూల్స్ పాస్ చేయడం వల్ల ఈ చిన్న పెట్రోల్ బంకులు వాళ్ళ దగ్గర పెద్ద మొత్తంలో పేమెంట్ లేకపోవడం వల్ల అట్లా కూడా కొంతవరకు అయితే పెట్రోల్ కొరత అనేది ఏర్పడ్డది. ఇప్పుడు ఒక బంకులో నో స్టాక్ బోర్డు కనిపించేసరికి ఇక్కడ వచ్చిన పబ్లిక్ మొత్తం అక్కడ వెళ్తారు. ఇట్లా మొత్తం ఫేక్ న్యూస్ మొత్తం స్ప్రెడ్ అయింది. వాస్తవం కాడికైతే మనకు పెట్రోల్ నిల్వ అయితే పుష్కలంగా ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్ర మంత్రి అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన చెప్పినారు 3 నెలల వరకు అయితే మన రాష్ట్రంలో అయితే పెట్రోల్ అయితే నిల్వలు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఎవరు జనాలు మొత్తం భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అయితే అన్నారు. నిజంగా అసలు ఫేక్ న్యూస్ మొత్తం ఇట్లా స్ప్రెడ్ కావడం వల్ల ఎంత పెద్ద అదైందో. ఎన్నడూ లేనిది మా విలేజ్లో కూడా 3 పెట్రోల్ బంకులు ఉంటే 3 పెట్రోల్ బంకులు కూడా ఖాళీ అయిపోయినాయి. ఇప్పుడైతే ఓకే, ఇప్పుడు గడిచిన ఒక 5 అవర్స్ నుంచి అయితే మొత్తానికైతే సద్దుమణిగినట్టు అనిపిస్తుంది మొత్తం. అంటే జనాల ఒక మైండ్లో నుంచి అయితే ఓకే ఉంది, పెట్రోల్ ఉంది అన్నట్టు ఒక స్టేట్మెంట్ అయితే గవర్నమెంట్ అక్కడ పాస్ చేసింది. అది ఉన్న విషయం వాస్తవం కాడికి పెట్రోల్ నిల్వలు ఉన్నాయి, జనాలు కూడా తెలిసింది. ఇంకొకటి ఏంటంటే ఒక రూల్స్ పరంగా వాస్తవం కాడికి పెట్రోలు డబ్బాలలో కానీ ఫిల్టర్ డమ్ములు క్యాన్లలో కానీ కొట్టించుకోవద్దు వాస్తవం కాడికి. కానీ ఇది మనకు తెలిసిన విషయమేగా, మనం ముందు జాగ్రత్త అంటాం, ఇట్లా బోల్తా పడతాం వాస్తవం కాడికి. మనం ఎవరు గమనించాలి ఇక్కడ నిజంగా వాస్తవం కాడికి. కరోనా లాంటి అంత పెద్ద విపత్తు సమయంలోనే దాదాపు పెట్రోల్ బంకులు మొత్తం ఆల్మోస్ట్ అన్ని కూడా ఓపెన్ ఉన్నాయి. అలాంటిది ఈ టైంలో ఎందుకు ఓపెన్ ఉండదు? ఇంకోటి, మన భారతదేశం ఏ దేశానికి కూడా శత్రుత్వం ఉండదు, ఒక పాకిస్తాన్తో తప్ప. ఇరాన్తో మనకు మంచి సంబంధాలు ఉన్నాయి, అమెరికాతో ఉన్నాయి, రష్యాతో ఉన్నాయి, ఆల్మోస్ట్ ఇజ్రాయెల్తో కూడా మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. మనము తటస్థంగా ఉంటాం, అంటే ఎవరికి సపోర్ట్ చేసి ఉంటున్నాము, ఎవరికి వ్యతిరేకంగా ఉంటాం.
కాబట్టి మనకైతే అన్ని దేశాలు కూడా మనకైతే సహకరిస్తాయి. అందుకే మీరు చూసుకున్నట్లయితే ఇరాన్ అయితే మన ఇండియన్ గవర్నమెంట్కి అయితే మనకైతే ఆయిల్ అయితే ఓకే చెప్పింది. అందుకే హార్మోజ్ నుంచి మనకైతే పెట్రోల్ అయితే ఇంధనం ఒక నిల్వలు అయితే వస్తున్నాయి. అందరూ కూడా గమనించగలరు. పెట్రోల్ నిల్వలు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఎవరు కూడా మొత్తం గందరగోళానికి అయితే గురై మొత్తం బంకుల దగ్గరికి వెళ్ళి అంటే మీకు అవసరం ఉన్నంత మాత్రమే కొట్టించుకోండి. అంతేగాని ట్యాంక్ ఫుల్ చేయించుకోవడం వల్ల లేని యొక్క డిమాండ్ని మొత్తం సృష్టించినట్టయితే కాబట్టి ప్రజలు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఓకే, మళ్ళీ ఉంటాను. బాయ్. నేను మీ విల్సమ్ యాదవ్. ఏమైనా పాయింట్స్ ఏమైనా మిస్ అయితే నాకైతే కామెంట్ అయితే చేయండి.